H1Bలో లాటరీ సిస్టమ్ తీసేసి వేజ్ బేస్ సిస్టమ్ తీసుకొచ్చారంట. ఏంటది? ఇప్పుడు ప్రెజెంట్ H1B లాటరీ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతోంది? నీకు సాలరీ ఎంతొస్తుంది? నువ్వు ఏ స్టేట్‌లో పనిచేస్తున్నావు? అన్నీ సంబంధం లేకుండా అందరూ కామన్‌గా H1B కోసం అప్లై చేస్తే రాండమ్‌గా H1B అనేది పిక్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు మీకు H1B వస్తుందన్న ప్రాబబిలిటీ 35% ఉండేది. మరి ఈ వేజ్ బేస్డ్ అంటే ఏంటి? సో, ఇప్పుడు దీంట్లోనే వేజ్ లెవెల్స్‌ని ఇంక్లూడ్ చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రపోజల్ పెట్టింది. సో, యూఎస్‌లో నీకొచ్చే వేజ్‌ని బట్టి 4 కేటగరీస్‌లో డివైడ్ చేశారు. లెవెల్ 1 అన్నిటికంటే లోయెస్ట్ వేజ్ అని, లెవెల్ 4లో హైయెస్ట్ వేజ్, మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, హైలీ టాలెంటెడ్ పీపుల్ అని చెప్పి ఇలా 4 కేటగరీస్‌లో కేటగరైజ్ చేశారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే లెవెల్ 4లో ఉన్నారో వాళ్ళకి H1B వీసా అప్లికేషన్ ప్రాసెస్‌లో 4 ఎంట్రీస్ ఇస్తాను. లెవెల్ 1లో వాళ్ళకి ఒకటే ఎంట్రీ ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ట్రంప్ మావ నాలెడ్జ్ ఉన్నోళ్ళే కంట్రీలో ఉండాలి అంటున్నాడు. నాలెడ్జ్ లేని వాళ్ళు అతని కంట్రీలో వద్దు అంటున్నాడు. ఇంకా దీనివల్ల తెలుగు వాళ్ళే మాక్సిమం హిట్ అవ్వబోతున్నారు. ఎందుకనంటే H1Bలో లెవెల్ 1, లెవెల్ 2 కేటగరీస్‌లో అప్లై చేసుకునే వాళ్ళే మాక్సిమం మందున్నారు. ఇంతకు ముందర లెవెల్ 1 వాళ్ళకి 35% ఉండే ప్రాబబిలిటీ ఇప్పుడు 16%కి పడిపోయింది. అదే లెవెల్ 4లో వాళ్ళకి ముందర 35% ఉండేది. ఇప్పుడు 65%కి పెరిగిపోయింది.